వృద్ధాప్యం వరకు యొక్క రాష్ట్రం కోసం పరితపించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్వగ్రామమైనటువంటి వాంకిడి నుంచి స్టార్ట్ చేసి అల్లంపూర్ వరకు మేము బీసీ మేల్కొల్పు యాత్ర చేస్తా ఉన్నాం. ఈ యాత్ర ఇప్పటి వరకు ఏదైతే 4 జిల్లాల్లో పూర్తి చేసుకుని 5వ జిల్లాలో అడుగుపెట్టింది. 10 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు పూర్తి చేసుకుని 11వ అసెంబ్లీలో అడుగుపెట్టింది. సుదీర్ఘంగా జరిగేటువంటి యాత్రలో చాలా బ్రహ్మాండమైనటువంటి బీసీల యొక్క స్పందన వస్తా ఉన్నది. బీసీలమంతా కూడా మేము ఒక తాటి మీద ఉన్నాం. బీసీలమంతా గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే తెగించి పోరాటం చేసినామో, స్వాతంత్ర పోరాటం కోసం ఏ విధంగానైతే మా తాతలు పోరాడారో, ఇవాళ బీసీల హక్కుల కోసం మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి పల్లెలో మాకు స్వాగతాలు పలుకుతా ఉన్నారు. బీసీలంతా మీద ఒక తాటి మీద ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గోదావరి కని ద్వారా, ఈ యొక్క స్థానిక మీడియా ద్వారా, స్థానిక ప్రజల ద్వారా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రెండింటికి కూడా నేను సవాల్ చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అయ్యా, బీసీల యుగం స్టార్ట్ అయింది, బీసీల శకం స్టార్ట్ అయింది, బీసీల పోరాటం నడుస్తుంది. కాబట్టి మీరు ఓట్లు వేసే యంత్రాలు వీళ్ళను ఓట్లు వేసే కాన్నే పెడతాం, వీళ్ళను మభ్య పెడతాం, వీళ్ళను మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి లేదు. వీళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అయ్యా, కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో సభను ఏర్పాటు చేసి బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దానికోసం అని చెప్పేసి రాష్ట్రంలో కులగణన కావాలని, రాష్ట్రంలో 42% వాటా కావాలని ఏడాదిన్నర 2 ఏళ్లకెళ్ళి బీసీల జెండాలు అనేకంగా పోరాటం చేస్తా ఉన్నాం. అందుకోసం ఆమరణ దీక్షలు చేశాం. 12 రోజులు బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో కులగణన చేపట్టింది. అదే రకంగా కమిషన్ ఏర్పాటు చేసింది. అదే రకంగా విద్యా ఉద్యోగ రంగాల్లో, అదే రకంగా స్థానిక సంస్థల్లో 42% వాటాను పెంచుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, అసెంబ్లీ తీర్మానం చేస్తే మాత్రమే సరిపోదు కదా ముఖ్యమంత్రి గారు, అది అమల్లోకి తీసుకురావాలి. అది అమల్లోకి తీసుకురావాలంటే 2 మార్గాలు ఉన్నాయి. మేము పార్టీలకు అతీతంగా పోరాటం చేసేటువంటి వాళ్ళం. ఇవాళ 2 మార్గాల్లో ఒకటి అడుగుతా ఉన్నాం, మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పవర్ మేరకు స్థానిక సంస్థలు 42% వాటాను అమలు చేయండి. లేదంటే ఇలా బీసీలను వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేయడానికన్నా మనం సిద్ధపడదామని సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. 42% వాటా కోసం ఏ ప్రభుత్వము, ఏ పార్టీ చేయని విధంగా సాహసం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ తీర్మానాన్ని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి వారు అమలు చేయడానికి శాతగానటువంటి వారు బీసీలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి ఇలా ప్రగల్భాలు పలుకుతూ మతం పేరుతో దాన్ని చిక్కుల్లో పెడతా ఉన్నారు. ఆ యొక్క